श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 27వ అధ్యాయం నిన్నటి తరువాయి. 27వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. శ్యామాకి విష్ణు సహస్రనామ పారాయణ గ్రంథం ఇవ్వటం బాబాకి భక్తుల పట్ల ఉన్న అనన్య కారుణ్యాన్ని చూపిస్తుంది. దానికోసం బాబా రామదాసుకు తనకు కడుపులో నొప్పి అని అబద్ధం చెప్పి అతని పుస్తకాన్ని దొంగిలించారు కూడా. భక్తుల కోసం సద్గురువు లేక దైవము చేయలేని పనంటూ ఏముంటుంది? మహాభారత యుద్ధ సందర్భంలో అర్జునుడిని రక్షించడానికి శ్రీకృష్ణ భగవానుడు సుదర్శన చక్రాన్ని తీసుకుని భీష్ముడి వైపు నడిచి తను శస్త్రాన్ని ధరించనని చేసిన ప్రతిజ్ఞను భంగం చేశారు కదా. తరువాత రామదాసు కూడా క్రోధాన్ని అలాగే లోభాన్ని కూడా పెట్టుకోరాదన్న రామదాస సాంప్రదాయానికి శోభ కలిగేలా వ్యవహరించడం గురించిన బోధను
బాబా ఇచ్చారు. బాబా బోధనా పద్ధతి ధన్యం. అమాయకత్వం తొలగిసలాడే లక్ష్మీబాయి కాపాడేకున్న అపరిమిత భక్తికి తగిన ఫలితం ఇచ్చారు. బాబా ఆమెతో తమకు ఎన్నో జన్మలుగా ఉన్న రుణానుబంధం వల్ల, శ్యామతో కూడా ఉన్న రుణానుబంధం వల్ల వారిద్దరికీ నామస్మరణ అనే సులభము సరళము అయిన మార్గాన్ని బాబా చెప్పారు. ఏదో వానాకాలం చదువు చదివిన సౌభాగ్యవతి కాపర్డేకి కేవలం రాజారాం రాజారాం అనే మంత్రాన్ని చెప్పారు. బాబా ఎవరికీ కూడా మంత్రోపదేశం చేయలేదు. కానీ ఆమె కోసం ఆయన తమ నియమాన్ని వదులుకున్నారు. అది కూడా ఎలా? తమ పాదాలను నొక్కుతున్న భక్తురాలి చేతులకు నొప్పి కలుగుతుందని తమ చేతులతో వాటిని నొక్కుతూ ప్రేమపూర్వకంగా ఆమెకు ఆ మంత్రాన్ని ఇచ్చారు. అలాంటి ఉపదేశం లేదా దీక్ష భక్తుల మనసుల్లో నాటుకోకుండా ఎలా ఉంటుంది? ఈమె ఉద్ధరణ ఎలా జరిగిందో మనం పై అధ్యాయం 169వ శ్లోక వ్యాఖ్యానంలో చదివే ఉన్నాం కదా. స్వతహాగా కాపర్డే గొప్ప జ్ఞాని, ధర్మశాస్త్రాలను ఎంతో లోతుగా పఠించిన విద్వాంసుడు. బాబా అప్పుడప్పుడు కేవలం యోగ దృష్టితో చూసి స్వానందానుభవాన్ని ఇచ్చారు అతనికి. దానికి కారణం ఏమిటంటే వ్యవహారికంలో తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలన్న తపన ఉండే కాపర్డే ఆ సుఖానుభవం మీది కోరికతో తన లక్ష్యాన్ని పరమార్థం వైపు తిప్పాలని. కానీ జ్ఞానులు సహజంగా తమ అహంకారాన్ని వదిలేసి ఇటువైపు తిరగరు. సరే, ఏది ఏమైనా ఇది మాత్రం నిజం. శ్రీహరి తన భక్తుల చేతిలో ఆటబొమ్మ. అమాయకులు భావికులు అయిన భక్తుల కోసం ఆయన అలమటిస్తుంటాడు. వాళ్ళ ప్రేమ కోసం వారికే పూర్తిగా అమ్ముడుపోతాడు. దాంభికులకు సదా దూరంగా ఉంటాడు. 28వ అధ్యాయం దృష్టాంత కథనం. సాయిబాబా ఒక ప్రదేశానికే పరిమితమైన వారు కాదు. ఆయన అన్ని సజీవ నిర్జీవ పదార్థాల్లోనూ నిగూఢంగా ఉంటారు. బ్రహ్మదేవుడి నుంచి చీమ దోమల లాంటి అతి చిన్న ప్రాణులన్నింటిలోనూ సమస్త ప్రదేశాల్లోనూ వ్యాపించి ఉంటారు. సాయిబాబా వేదాంగ పారంగతులు, అంటే అత్యంత నిపుణులు. స్వయంగా పరబ్రహ్మను తెలుసుకున్న లక్షణాన్ని ఆయన చూపించేవారు. ఈ ప్రకారంగా ఈ రెండు విషయాలను నైపుణ్యం ఉండడం వల్ల ఆయన సద్గురు అనే దానికి పాత్రుడు. స్వయంగా గొప్ప విద్వాంసులై కూడా శిష్యులకు జ్ఞానాన్ని బోధించలేకపోతే అప్పుడు అలాంటి ఆ సద్గురుల గురుత్వం వారి దగ్గరుంటేనే నయం. తండ్రి బిడ్డకు జన్మనిస్తాడు, కానీ ఆ జన్మ వెనుకే మరణం ఉంటుంది. కానీ గురువు తన బిడ్డ లాంటి శిష్యునికి జనన మరణాలను రెండినీ తప్పిస్తారు. కనుక గురు హృదయంలోని కారుణ్య అమృతం గొప్పది. ఇప్పుడు గడిచిన సందర్భంలో చెప్పినట్లు స్వప్నాలకు సంబంధించిన ఈ అధ్యాయాన్ని వినండి. బాబా భక్తుల స్వప్నాల్లోకి వెళ్ళి వారికి ఎలా దర్శనమిచ్చేవారో కూడా చూడండి. కొందరికి త్రిశూలం రాయమని చెప్పేవారు, కొందరిని పొలగం అడిగేవారు, కొందరిని పంతులు గారిలా చేతిలో బెత్తం పట్టుకుని వారి వీపు చెట్లు కొట్టేవారు, కొందరికి స్వప్నాల్లోకి వెళ్ళి బెదిరించి వాళ్ళ త్రాగుడు అలవాటు మాన్పించేవారు. ఆ ప్రకారంగా భక్తుల అనేక సంకటాలను తొలగించి వారికి తమ చరణాలపై అనురాగలతల్ని పూయించి ఆనంద తీరాలకు త్రోసివేసే ప్రీతిని కలిగించేవారు. అలా ఒకరి వీపును చిత్తగొట్టి రుబ్బుడు పత్రంతో వారి ఛాతీపై రుద్దడం గురించి నేను గడిచిన 13వ అధ్యాయంలో చెప్పాను. దాన్ని శ్రోతలు మొదట విన్నారు. రాబోయే కథలోని నవీనతను ఏం చెప్పమంటారు? దాన్ని వినేవాళ్ళు ధన్యులు, దాన్ని గానం చేసేవారు లేదా చెప్పేవారు ధన్యులు. ఇద్దరూ తమ తమ స్థానాల్లో తల్లీలు అవుతారు. అక్షయం అంటే ఎన్నటికీ తగ్గని లేదా నశించని సుఖ లాభాన్ని పొందుతారు. అబద్ధము, దుష్ప్రవర్తన, నింద మొదలైన వినటం వల్ల కలిగే పాపాలను క్షాళనం చేసి సదా పుణ్యాన్ని కలిగించే మహాత్ముల కథలు మళ్ళీ మళ్ళీ స్పష్టం చేసి చెప్పుకుందాం. ఇప్పుడు ఆ కథల గురించి నా వర్ణననే శ్రోతలతో నేను చెప్తున్నాను. వాటిని శ్రద్ధగా వింటే అందులో మీకు సాయిబాబా యొక్క కృప అడుగడుగునా కనిపిస్తుంది. ర్యాలీ సోదరులు గ్రీకు వ్యాపారులు. ఆ రోజుల్లో హిందూ దేశమంతటా తిరిగి కొనుగోలు చేసేవారు. వారి శాఖలు ప్రతి పట్టణంలోనూ ఉండేవి. వాటిలో ముంబై నగరం కూడా ఒకటి. అందులో అధికారుల దగ్గర లక్ష్మీచంద్ ఉద్యోగం చేసేవారు. అతనెంతో విశ్వాసపాత్రుడు, ఆజ్ఞాధారకుడు. అక్కడ అతను పత్ర వ్యవహారాలు చూసే గుమస్తాగా పనిచేస్తుండేవాడు. మొదట్లో అతను రైల్వే శాఖలో ఉండేవాడు. తర్వాత వెంకటేశ ముద్రణాలయంలో పనిచేశాడు. ఆ రోజుల్లో అతనికి సాయితో సమాగమం ఎలా లభించిందో వినండి. నా వాళ్ళు విదేశంలో ఉన్నా 1000 క్రోసుల దూరంలో ఉన్నా నేను వాళ్ళని పిచ్చుక పిల్ల కాళ్ళకి దారం కట్టి లాగినట్లు నా దగ్గరకు లాక్కుంటానని బాబా ఎన్నోసార్లు అంటూ ఎంతోమంది విన్నారు. అలాంటి అనుభవాన్ని కూడా పొందారు. దానికి సంబంధించిన బాబా లీలను నేను ఇప్పుడు వర్ణిస్తాను. దేశ విదేశాల నుంచి ఎన్నో పిచ్చుక పిల్లలను బాబా రప్పించుకున్నారు. అందులో లాలా లక్ష్మీచంద్ బాబాకి ఓ భక్తిభావం ఉన్న పిల్లవాడు.
అనేక జన్మలుగా సంతరించున్న ప్రారంభ కర్మ పరిపక్వమైనప్పుడే మహాత్ముల సమాగమం ప్రాప్తిస్తుంది. మోహం వల్ల ఉత్పన్నమైన అజ్ఞానం నశిస్తుంది. వివేకం అనే అగ్ని ప్రజ్వలిల్లుతుంది. వైరాగ్యం అనే పరిపక్వ కాలం ఆసన్నమవుతుంది. సంచిత కర్మలు క్షయమైపోతాయి. జన్మ సార్థకమవుతుంది. ఒకసారి కళ్ళలో శ్రీ సాయినాథులు నిండిపోతే మరి ఇక అక్కడ ఇతరులకు స్థానం ఉండదు. ఆ కళ్ళు ఒకవేళ మూసుకున్నప్పటికీ నలువైపులా ఉండే సాయిబాబా అందులో కనిపిస్తూనే ఉంటారు. ఓసారి లాలా లక్ష్మీచంద్ నేను కలిశాం. అప్పుడు అతను తన స్వానుభవం గురించి నాకు చెప్పారు. ప్రేమపూర్వకంగా హృదయ కుహరంలో పదిలపరుచుకున్న ఆ విషయాన్ని శ్రోతలకు చెప్పాలన్న ఉత్కంఠను ఆపుకోలేక నేను ఇప్పుడు చెప్తున్నాను. లాలా గారికి సాయిబాబా పిలుపు, అది కూడా బాబా అలౌకిక లీలే. చెవులని మనసుని ఏకం చేసి భక్తులైన శ్రోతలు దాన్ని వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. క్రీస్తు శకం 1910 సంవత్సరం క్రిస్మస్ రోజులు వచ్చాయి. లాలా గారికి అప్పుడు షిరిడీకి వెళ్లే యోగం పట్టింది. అప్పుడే అతనికి బాబా ప్రథమ దర్శనమైంది. అయితే ఆ యోగం పట్టబోతుందన్న దానికి సూచన అతనికి 1-2 నెలల ముందే వచ్చింది. అది ఎలాగో వినండి. శాంతాక్రజ్ గ్రామంలో ఉన్నప్పుడు మనసులో ఏ ఆలోచన లేకపోయినా లాలా గారికి అనుకోకుండా ఒక కల వచ్చింది. అందులో ఒక అద్భుతమైన ప్రత్యక్ష అనుభవం కలిగింది. భక్తులు అన్ని వైపులా పరివేష్టించి ఉండగా గడ్డం ఉన్న ఒక వృద్ధ సాధువు నిలబడి ఉండటాన్ని లక్ష్మీచంద్ చూశాడు. అతను ఆయనకి ప్రేమపూర్వకంగా నమస్కరించాడు. తర్వాత లక్ష్మీచంద్ గణదాసు కీర్తన వినటానికి దత్తాత్రేయ మంజునాథ్ బీజూర్ అనే పేరు గల వ్యక్తి ఇంటికి వచ్చాడు. దాస్కను తన నియమ పద్ధతిని అనుసరించి సాయిబాబా చిత్రాన్ని అక్కడ ఎదురుగా పెట్టాడు. అది చూడగానే లక్ష్మీచంద్కి కల్లోని మూర్తి గుర్తొచ్చింది. అదే గడ్డము, అదే వయసు, అదే దేహము, అవే పాదాలు చూసి లక్ష్మీచంద్కి ఆయనే తన స్వప్నంలో కనిపించిన మహాత్ముడు అని నిశ్చయంగా అనిపించింది. అప్పుడు అతనికి మనసు మోగపోయింది. అసలే అది గణదాస్ కీర్తన, అందులోనూ తుకారాము ఆఖ్యానము, పైన ఆ స్వప్నంలోని సాధు దర్శనము. లాలాగారు ఎంతో పారవస్యం చెందాడు. అతని మనసుకెంతో కోమలము. అతని కళ్ళల్లో సుళ్ళు తిరిగి ప్రేమాశ్రులు ఉబికాయి. అబ్బా, ఈ ప్రేమమూర్తిని నేనెప్పుడు చూస్తానా అని అతని ప్రాణము తహతహలాడింది. మొదట్లో స్వప్నంలో కనిపించిన మూర్తే అచ్చు గుద్దినట్లు కీర్తనలో కనిపించింది. దానివైపు అతని మనసు లాగింది. అది తప్ప అతని మనసులోకి ఇంకేమీ రావటం లేదు. షిరిడీకి నాతో తోడుగా ఏ మిత్రులు వస్తారు? ఆ మహాత్ముని చరణాల్లో ప్రత్యక్షంగా నా శిరస్సును ఎప్పుడు పెడతాను? ఆ సాధువు దర్శనం నాకెప్పుడు కలుగుతుంది? ఆ ప్రేమలోని ఆనందం నాకు అసలు లభిస్తుందా అని లక్ష్మీచంద్కి అదే పనిగా చింత కలిగింది. ఇప్పుడు దారి ఖర్చులకు ఏర్పాటు చేసుకోవాలి. అసలు మొదట చేయాల్సింది ఆ సాధు దర్శనం వెంటనే అయ్యే ఉపాయాన్ని వెతకటం. దైవం సదా భావం కోసం అలమటిస్తూ ఉంటాడు. ఏ చమత్కారం జరిగిందో చూడండి. అదే రోజు రాత్రి 8 గంటలకి లాలాగారి మిత్రుడు అతని తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూస్తే అతనికి అత్యంత ఆప్తమిత్రుడైన శంకర్రావు అక్కడున్నాడు. అతను ఇలా అడిగాడు, షిరిడీ వస్తావా? మొదట కేట్గాంలో ఉండే నారాయణ మహారాజు దర్శనం చేసుకోవాలని అనిపించింది. కానీ ఇప్పుడు అది అనిపిస్తుంది మొదట షిరిడీ వెళ్ళి రావాలని. వెతకపోయిన తీగ గాలికి తగిలినట్లయింది. లక్ష్మీచంద్ మనసుకి పట్టరానంత ఆనందం కలిగింది. అతను తన బాబాయ్ కొడుకు దగ్గర నుంచి 15 రూపాయల డబ్బు అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అలాగే చేశాడు. షిరిడీ వెళ్ళటానికి ఇద్దరు ఏర్పాట్లు చేసుకున్నారు. కూర్చోటానికి, పడుకోటానికి దుప్పటి, జంకానా తీసుకున్నారు. ప్రయాణానికి సిద్ధమైనారు. వేళకి వెళ్ళి టిక్కెట్లు సంపాదించారు. ఇద్దరు బండి పట్టుకున్నారు. శంకర్రావు పెద్ద భజనాపరుడు.
లక్ష్మీచంద్ ప్రయాణంలో జిజ్ఞాసుతో అందరినీ విచారించి సాగాడు. షిరిడీకి చెందిన వారు ఎవరు కలిసినా వారికి నమస్కరిస్తూ సాయిబాబా మహిమను తెలియజేసే అనుభవాలు మాకు చెప్పండి. అహ్మద్ నగరు చుట్టుప్రక్కల సాయిబాబా అని ఎంతో ప్రఖ్యాతి చెందిన గొప్ప మహాత్ములు ఉన్నారు కదా, ఆయన గురించిన అనుభవాలు ఏమైనా మాకు నిశ్చయపూర్వకంగా చెప్పండి అనేవాడు. అక్కడ రైలు బండిలో నలుగురు ముస్లింలు ఉన్నారు. వారుండేది షిరిడీకి దగ్గరలోనే. వారితో పరస్పరము పిచ్చాపాటి మాట్లాడినప్పుడు లక్ష్మీచంద్కి తృప్తి కలిగింది. లక్ష్మీచంద్ భావుకుడు. ముస్లింలు కూడా సాయిబాబా గురించి విశేషాలను మీకు తెలిస్తే మాకు చెప్పండని ఎంతో ప్రేమగా అడిగాడు. అప్పుడు వాళ్ళు జవాబిస్తూ సాయిబాబా గొప్ప మహాత్ములని, ఆయన షిరిడీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఒక గొప్ప అవల్య అని చెప్పారు. ఆ ప్రకారంగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ప్రయాణించి ఇద్దరు గోపర్గం చేరుకున్నారు. సాయిబాబాకి జామ పళ్ళంటే ఇష్టమని లక్ష్మీచంద్కి గుర్తొచ్చింది. కోపర్గాంలో జామ పళ్ళు పండుతాయి. వాటిని గోదావరి ఒడ్డున అమ్ముతారు. బాబాకి అర్పించడానికి వాటిని తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ గోదావరి ఒడ్డుకి చేరుకున్నాక అక్కడ అందమైన దృశ్యాలను చూసి మనసులో ఎంతో మురిసిపోయాడంటే గుర్రబండి అవతలి ఒడ్డుకి కూడా చేరుకుంది. లక్ష్మీచంద్ మాత్రం జామపళ్ళ సంగతి మర్చిపోయాడు. అక్కడి నుంచి షిరిడి 4 అవతలుంది. గుర్రబండి వేగంగా పోతుంది. అప్పుడు గుర్తొచ్చింది లక్ష్మీచంద్కి జామపళ్ళ సంగతి. కానీ అది జామపళ్ళు దొరికే చోటే కాదు. ఇంతలో ఒక వృద్ధురాలు తల మీద పెద్ద తట్ట పెట్టుకొని గుర్రబండి వెనకాల పరిగెత్తడం అతనికి కనిపించింది. ఆమె గురించి బండి ఆపితే అవి జామపళ్ళే అమ్మకానికి వచ్చినాయి. లక్ష్మీచంద్ ఆనందభరితుడై ఎంచి పళ్ళు తీసుకున్నాడు. తట్టలో మిగిలిన పళ్ళను ఆ వృద్ధురాలు నా తరపున బాబాకి అర్పించండి అంటూ ఇచ్చేసింది. మొదట జామపళ్ళు గుర్తుకు రావటం, తర్వాత వాటిని మర్చిపోవటము, ఆ తర్వాత వృద్ధురాలు అనుకోకుండా కలవటము, ఆవిడకున్న ఆ సాయి భక్తి, ఇదంతా చూసి ఇద్దరికీ మనసులో చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. మొదట ఓ వృద్ధుడు స్వప్నంలో కనిపించటము, ఆయనే ఆ తర్వాత హరికథలో తగలటము, ఈ వృద్ధురాలు ఆయనకు కావలసిన మనిషి కాదు కదా అన్న సంశయం కలిగింది లక్ష్మీచంద్కి. అప్పుడు గుర్రబండి ముందుకు సాగింది. అలా మాట్లాడుకుంటూ వారిద్దరూ షిరిడీ చేరుకున్నారు. దూరంగా మసీదు మీద జెండాలు గాలికి రెపరెపలాడుతూ కనిపించాయి. ఇద్దరూ భక్తి ముప్పరకొనగా వారికి చేతులు జోడించి నమస్కరించారు. వెంటనే పూజా సామాగ్రి తీసుకుని వాళ్ళు మసీద్కు వెళ్ళారు. సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎంతో తృప్తి కలిగింది. ప్రాంగణం ద్వారంలోంచి సభామండపంలో ప్రవేశించినప్పుడు దూరం నుంచి బాబా మూర్తిని చూసి వాళ్ళకి కంఠము రుద్ధమైంది. వాంఛించిన మూర్తి దర్శనం అవడం వల్ల లక్ష్మీచంద్ మైమర్చిపోయాడు. ఆకలిని దాహాన్ని మర్చిపోయాడు. ఆత్మజ్ఞానానుభవంతో కలిగే ఆనందమనే ఉత్సాహం ప్రాప్తించింది. చేతిలో స్వచ్ఛమైన జలాన్ని తీసుకుని బాబా చరణ కమలాలు కడిగాడు. ఆర్ఘ్యపాద్యాలతో పూజ చేసి కొబ్బరికాయ సమర్పించాడు. ధూప దీప తాంబూలాలతో పూజోపచారాలు పూర్తి చేశాడు. మనసులోనే ప్రదక్షిణ చేశాడు. బాబా మెళ్ళలో పూలదండ వేసి లక్ష్మీచంద్ ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. లక్ష్మీచంద్కి ప్రేమ భక్తి రెండూ ఉన్నాయి. అతను గురు కృపానందంలో తడిసి ముద్దయిపోయాడు. సాయి చరణాలనే కమలాలను చూసి తుమ్మిదిలా అతను అక్కడే ఉండిపోయాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, వెధవా, దారిలో ఒక ప్రక్క భజన చేస్తూనే ఉంటివి, ఇక వేరే వాళ్ళని అడగటం ఎందుకు? ఇతరులను అడిగేదేమిటి అసలు? అంతా మన కళ్ళతోనే మనమే చూడాలి. రెండో వ్యక్తిని ఎందుకు అడగటము? కళ నిజమో అబద్ధమో నువ్వే ఆలోచించుకో. మార్వాడి నుంచి అప్పు తీసుకుని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు నీ కోరిక తీరిందా? అది విని లక్ష్మీచంద్ చాలా అద్భుతం అనిపించింది. దారిలో తాను వాకప్ చేసిన విషయం ఇక్కడ బాబాకి ఎలా తెలిసింది? అదే లక్ష్మీచంద్కి చెప్పరానంత దిగ్భ్రాంతిని కలిగించింది.
తన ఇంట్లో కల రావటము, రైలు బండిలో తాను భజన చేయటము, ఈ విషయాలన్నీ బాబాకి ఎలా తెలిసాయి? నిజంగా ఈయనది ఎంతటి సర్వజ్ఞత! దర్శనం చేసుకోవాలన్న ఉద్గత అయితే కలిగింది. డబ్బు తక్కువ పడటము నిజమే, కనుక అప్పు చేసుకుని వచ్చానన్న సంగతి కూడా ఈయనకి తెలిసింది కదా. లక్ష్మీ చందు ఆశ్చర్యానికి అంతులేదు. సాయి పవిత్ర పాదాలనే పద్మాలకు ఆకర్షితులైన తొమ్మిదిలు అంటే అక్కడ పోగైన భక్తులందరికీ ఎంత విస్మయం కలిగిందంటే, నిజంగా బాబా కుశలత తర్కానికి అందనిది. అప్పు తీసుకొని పండుగ జరుపుకోవటం లేదా యాత్ర చేయటం అంటే అసలు అప్పు చేయటం బాబాకి నచ్చదు. ఇదే ఇక్కడ ముఖ్యమైన బోధ. సరే, భక్తులందరితో కలిసి లక్ష్మీ చందు అతని మిత్రుడు శంకర్రావు సాటేవాడకు వెళ్ళారు. మధ్యాహ్నం అవగానే గొప్ప ఆనందంతో భోజనం కూర్చున్నారు. ఇంతలో ఎవరో భక్తులు బాబా ప్రసాదం అంటూ కొంచెం రవ కేసరి తీసుకొచ్చి ఆకులో వడ్డించారు. అది తిని లక్ష్మీచంద్రు తృప్తి పడ్డాడు. మర్నాడు భోజనం సమయంలో బాబా గారికి మళ్ళీ రవ కేసరి గుర్తొచ్చింది. అయితే అది భోజనంలో రోజు ఉండదు. లాలా గారికి ఆ కోరిక మనసులో అలా ఉండిపోయింది. మూడో రోజు ఒక విచిత్రం జరిగింది. లాలాగారి తీరని ఆ తీవ్రమైన కోరికను నెరవేర్చడానికి సాయి మహారాజు ఏ ఉపాయం చేశారో చూడండి. ఆ రోజు మధ్యాహ్నం ఎప్పట్లాగే జోగు, గంధము, అక్షంతలు, పూలు మొదలైన వాటితో గంట, నిరాజనము, పంచహారతి తీసుకుని మసీదుకు వచ్చాడు. బాబాని అతను ఈరోజు నైవేద్యం తీసుకురమ్మంటారు అని అడిగాడు. దానికి మహారాజా ఇలా ఆజ్ఞాపించారు: నా కోసం భళ్యం నిండా రవకేసరి తీసుకునిరా. ఆ తర్వాత పూజ హారతి చెయ్యి. జోగు పూజా సామాగ్రి అక్కడ పెట్టి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. అందరికీ సరిపోయేంత రవకేసరి తీసుకొని ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చాడు. తర్వాత మధ్యాహ్నం హారతి అయింది. భక్తులు మొదటే తీసుకొచ్చిన నైవేద్యం పళ్ళాలు మసీదులోకి రాసాగాయి. అప్పుడు బాబా తమ భక్తులతో ఇలా అన్నారు: ఈ వేళ రోజు చాలా బాగుంది. భోజనంతో పాటు రవకేసరి ప్రసాదం ఉండాలి. దాన్ని వెంటనే తీసుకురండి. అందరూ కలిసి హాయిగా తిందాము. అప్పుడు భక్తులు వెళ్ళి రవకేసరితో నిండిన 2 గిన్నెలు తీసుకొచ్చారు. ఇక్కడ కడుపులో ఆకలి, వెన్నులో పోటు అంటే సంధివాతం వల్ల కలిగే నొప్పి రావటం వల్ల లక్ష్మీచందు మనసు అస్వస్థతకు లోనైంది. కానీ అప్పుడే బాబా నోటి నుంచి జాలువారిన శబ్దాలు ఇలా బయటపడ్డాయి. వాటిని శ్రోతలు జాగ్రత్తగా వినండి. భూక్ లగి హై, అచ్చా హువా, కమర్ మే దర్ద్ రాహి, कमर में दाही चाहिए दवा, आप समझा के चाली है, హవా కరో సవార్ హారతి. ఆకలేస్తుంది, మంచిదే. వెన్నులో పూట, మందు కావాలా? ఇప్పుడు రవకేసరి మీదకి మళ్ళింది మనసు. హారతి ఇవ్వండి. లక్ష్మీచంద్ మనసులో ఉన్నవన్నీ బాబా మాటల్లో స్పష్టంగా ప్రతిబింబించాయి. సర్వజ్ఞైన మహారాజు మనసులో ఇతర మనసుల్లోని ఆలోచనలు వాళ్ళు చెప్పకుండానే తెలిసేవి. సరే, హారతి అయిపోయాక భోజనం సమయంలో లక్ష్మీచంద్కి రవకేసరి లభించింది. అతనికి ఆ విషయంలో కలిగిన కోరిక నెరవేరి అతని మనసంతా ఆనంద దీపికల కాంతులు వెల్లి విరిశాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. ఆ రోజు నుంచి లక్ష్మీచంద్కి బాబా మీద ప్రేమ వెల్లువలా పెరిగిపోయింది. అతను పూలదండ, అగరొత్తులు, కొబ్బరికాయ మొదలైన వాటితో బాబాని పూజించడం అనే నియమం పెట్టుకున్నాడు. అతని పంట పండింది. సాయిబాబా మీద ఎంత భక్తి కలిగిందంటే షిరిడీ వెళ్ళే వారెవరైనా కలిస్తే వారి చేతికి బాబా కోసం పూలదండ, కర్పూరం, అగరొత్తులు దక్షిణ పంపించేవాడు. షిరిడీకి ఎవరు వెళ్ళినా సరే లక్ష్మీచంద్కి ఆ విషయం తెలిస్తే చాలు
ఈ 3 వస్తువులు దక్షిణతో సహా బాబాకి నియమంగా పంపిస్తూ ఉండేవాడు. మనసులోని కోరిక అనుసరించి రవ్వకేసరి తినడానికి లభించిన ఆ షిరిడీ ప్రయాణంలో శ్రావణ ఉత్సవం జరిగే నాటి రాత్రి ఆ సమారంభాన్ని చూడడం కోసం వెళ్ళాడు లక్ష్మీచంద్. అప్పుడు బాబాకి దగ్గు తెర వచ్చి ఆయన ప్రాణం తల్లడిల్లిపోయింది. లక్ష్మీచంద్ అప్పుడు తన మనసులో ఇలా అనుకున్నాడు, ఈ దగ్గు బాబాని ఎంత బాధ పెడుతుందో, ఆయనకి ఈ జనుల దృష్టి తగిలిందేమో, అందుకే ఇంతలా దగ్గొచ్చింది. ఈ ఆలోచనే లక్ష్మీచంద్ మనసులో చెలరేగింది. అయితే మర్నాడు ఉదయాన్నే అతను మసీదులో బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు గమ్మత్తు చూడండి, బాబా కూడా అచ్చం అలాగే అన్నారు. మాధవరావు దేశపాండే బాబా దగ్గరకు వచ్చినప్పుడు బాబా తమంత తామే అతనితో ఇలా అన్నారు, నిన్న నాకు బాగా దగ్గొచ్చింది. ఎవరిదో చెడు దృష్టి ఫలితమే ఉంటుంది కదూ. నిజంగానే నాకు ఎవరిదో దృష్టి తగిలింది. అందుకే ఆ దగ్గు రకరకాలుగా నా ప్రాణాన్ని ఊపేసింది. అది విని లక్ష్మీచంద్కి ఆశ్చర్యం వేసింది. అతను తన మనసులో ఇలా అనుకున్నాడు, ఇవైతే నా ఆలోచనలే కదా, బాబాకి ఎలా తెలిసాయి? అందరి హృదయాలలోనూ ఆయన ఉంటారు కదూ. అందుకేనేమో. అప్పుడు లక్ష్మీచంద్ చేతులు ముకిలించి బాబాతో ఇలా విన్నపం చేశాడు. తన దర్శనంతో ఎంతో ఆనందం కలిగింది. ఇలాగే కృప చూపుతూ మహారాజు మమ్మల్ని ఎప్పుడూ రక్షించాలి. నాకు ఈ పాదాలు తప్ప ఈ ప్రపంచంలో మరో దైవమే లేదు. మీ చరణాల్లోనే మీ చరణాల్లోనే మీ భావనలోనే నా మనసు ఎప్పుడూ లీనమై ఉండాలి. ఓ సాయి సమర్థ, మీ చరణాల్లో నేను నా తలను ఉంచుతాను. మీ అనుమతి కోరుతున్నాను. మేము ఇంటికి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. అనాథలమైన మమ్మల్ని ఇలాగే కాపాడండి. ఎప్పుడు మాపై తమ కృపా దృష్టి ఉంచండి. అప్పుడు మాకు తృప్తిని లభింపచేయండి. ఆ ప్రకారంగా ఆశీర్వాదాలతో సహా ఈ విభూతిని తీసుకొని మిత్రుడితో కలిసి ఆనంద అమృత ధారల్లో మునకలు వేస్తూ దారిలో సాయి గుణగానాన్ని చేస్తూ లక్ష్మీచంద్ తన గ్రామానికి వెళ్ళిపోయాడు. అలాగే మరో పిచ్చుకను బంధించి బాబా షిరిడీకి రప్పించారు. ఆ పిచ్చుక ఒక ప్రేమమయి స్త్రీ. ఈమె కథ చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యప్రదేశ్లోని బర్హన్పూర్ పట్టణంలో ఉండే ఈమెకి ఓ కల వచ్చింది. అందులో ఆమె సాయిబాబాని చూసింది. అంతకు ముందెన్నడూ ఆమె సాయిబాబా ప్రత్యక్ష దర్శనం చేసుకోలేదు. అయినా బాబా స్వప్నంలో ఈమె ఇంటి వాకిటిలోకి వచ్చారు. పులగం పెట్టమని అడిగారు. ఆ స్త్రీ వెంటనే మేల్కొని చూస్తే అక్కడెవరూ లేరు. అప్పుడు ఆమె ఆ వృత్తాంతాన్నంతా అందరికీ వెంటనే చెప్పేసింది. ఆమె భర్త ఆ పట్టణంలోనే తపాలా శాఖలో అధికారిగా ఉండేవాడు. తరువాత అకోలాకి బదిలీ అయ్యాక వారు షిరిడీ వెళ్లేందుకు ఉద్యుక్తులైనారు. ఆ దంపతులు గొప్ప భక్తిభావం కలవారు. ఆ కల వల్ల వారికి బాబాపై ఎంతో ఆసక్తి కలిగింది. సాయిలీల వారికి అలౌకికంగా అనిపించింది. ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని వారికి చాలా ఉత్సాహం కలిగింది. ఓ మంచి రోజు చూసి వాళ్ళిద్దరూ షిరిడీ బయలుదేరారు. దారిలో పవిత్ర గోదావరి నదికి నమస్కరించుకొని వారు షిరిడీ చేరుకున్నారు. ప్రేమగా బాబా దర్శనం చేసుకున్నారు. భక్తితో పూజ చేశారు. తర్వాత ప్రతిరోజు బాబా చరణ సేవ చేస్తూ సుఖించారు. అలా ఆ దంపతులు ఆనందం ఉప్పొంగే మనసుతో షిరిడీలో 2 నెలలు ఉండిపోయారు. బాబా కూడా వారి భావభక్తితోనూ పులగం ప్రసాదంతోనూ సంతుష్టులైనారు. నిజానికి ఆ దంపతులు బాబాకి పులగం భోజనం పెట్టడానికి షిరిడీ వచ్చారు. కానీ 14 రోజులు గడిచిపోయాయి. అయినా పులగం నైవేద్యం పెట్టడం అనే పని అలాగే ఆగిపోయింది. చేసుకున్న సంకల్పం అలా ఆలస్యం అవ్వడం ఆ స్త్రీ మనసుకి నచ్చలేదు. 15వ రోజు మధ్యాహ్నం పులగం తీసుకొని ఆమె మసీదుకు వచ్చింది. అప్పటికే మసీదులో తెరలు వేసేశారు. బాబా తమ భక్తులందరితో కలిసి అంతకుముందే భోజనానికి కూర్చున్నారని తెలిసింది ఆమెకి. అలా భోజనం చేస్తున్నప్పుడు తెర లోపలికి ఎవరూ వెళ్ళరు. అయితే ఆ స్త్రీకి ఆర్ద్రత కలిగింది. ఆమె
కింద ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. కేవలం పులగం నివేదించాలనే ఆ ఆనందం కోసమే ఆమె అకోలా నుంచి షిరిడీకి ప్రయాణించి వచ్చింది. అప్పుడలాంటి ఆమె ఉత్కంఠత ఆమెని ఊరికే ఎలా ఉండనిస్తుంది? ఎవరి మాట వినకుండా తన చేత్తో తెరను పక్కకి తొలగించి ఎవరినీ లెక్క చేయకుండా ఆమె లోపలికి ప్రవేశించి తన కోరిక నెరవేర్చుకుంది. అప్పుడు బాబా ఓ విశేషం చేశారు. పులగం కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు బాబా మొదట దాన్ని అడిగి తీసుకుని 2 చేతుల్లో ఆ పళ్ళెన్ని పట్టుకున్నారు. పులగాన్ని చూసి ఆయన ఎంతో ఆనందించారు. ఆయన ముద్ద వెంబడి ముద్ద తీసుకుని తమ నోట్లో పెట్టుకున్నారు. బాబా ఆతృతతో చూసి అందరికీ ఎంతో చిత్రం అనిపించింది, ఆశ్చర్యం వేసింది. అయితే తరువాత ఈ పులగం కథంతా విన్నప్పుడు సాయిబాబా అసాధారణత అందరికీ అవగతమైంది. ఇప్పుడు తర్వాతి కథ వింటే శ్రోతల మనసులో ప్రేమ వరదలై పొంగుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు సాయిబాబా సేవ చేయడానికి అనుకోకుండా షిరిడీ వచ్చాడు. మొదట్లో అతను రావు బహదూర్ సాటే కింద పని చేసేవాడు. నిజాయితీగా అలా సేవ చేస్తున్నప్పుడు అతనికి సాయిబాబా ఆశ్రయం లభించింది. ఆ సంగతి కూడా ఎంతో మధురమైనది. భక్తి ప్రేమలపై ఇష్టముండే వారి వాంఛను, మనసులోని కోరికను శ్రీహరి ఎలా తీరుస్తాడో వినండి. ఆ గుజరాతీ బ్రాహ్మణుడి పేరు మేగుడు. సాయి మహారాజుతో అతనికి పూర్వజన్మకు సంబంధించిన స్నేహానుబంధం ఉండడం వల్లే అతను షిరిడీకి వచ్చి ఉండవచ్చు. సరే, ఇప్పుడు కథ మీద శ్రద్ధ పెట్టడానికి సిద్ధం కండి. సాటే ఖేడ్ జిల్లా ప్రాంతంలో ఉంటూ ఉన్నప్పుడు అనుకోకుండా అతన్ని మేగుడు కలిశాడు. సాటే ఇతన్ని శివాలయంలో నిత్య పూజ కోసం పనిలో పెట్టాడు. తర్వాత సాటే షిరిడీ వచ్చాడు. అతనికి అదృష్టం ఉదయించింది. అక్కడ సాయి మహారాజు సాన్నిధ్యం లభించింది. ఆయన చరణాలకి సాటే మనసు ఆకర్షించబడింది. షిరిడీలో బాబా దర్శనానికి వచ్చే యాత్రికుల రద్దీ చూసి అతను ఇక్కడ తన భవనం ఉండాలి, అప్పుడు ఇక్కడ ఉండడానికి భక్తులకు సౌకర్యంగా ఉంటుంది అని మనసులో నిశ్చయించుకున్నాడు. గ్రామస్తులనందరినీ కలుపుకొని దానికోసం స్థలాన్ని సంపాదించాడు. బాబా మొదట వేప చెట్టు కింద ప్రకటమైనారు కనుక ఆ స్థానంలో భవనం నిర్మించాలని నిశ్చయమైంది. ఆ పవిత్ర స్థలం మహిమను గతంలో 14వ అధ్యాయంలో వర్ణించాను కనుక ఇప్పుడు మళ్ళీ చెప్పనవసరం లేదు. మనం తరువాతి వర్ణనను నడిపిద్దాం. సరే, మేగుడి పూర్వజన్మ పుణ్యం ఎంతో ఉంది. రావ్ బహదూర్ సాటే అతన్ని కలిశాడు. అప్పుడే అతని గొప్ప ప్రయత్నంతో మేగుడు పారమార్థిక మార్గంలో పడ్డాడు. పరిస్థితులకి లొంగిపోయి మేగుడు కర్మ భ్రష్టు, అంటే ధర్మశాస్త్రంలో చెప్పిన కర్మలను ఆచరించని వాడు అయినాడు. సాటే అతనికి గాయత్రి మంత్రం ఉపదేశించి మంచి మార్గంలో ప్రవేశపెట్టాడు. మేగుడు సాటే దగ్గర పనికి కుదిరాడు. పరస్పరం ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. మేగుడు సాటేని గురువుగా భావించేవాడు. సాటేకి కూడా అతనంటే అభిమానం ఉండేది. సరే, ఓసారి సహజంగా మాట్లాడుకుంటూ తన గురువు గొప్పతనం గురించి చెప్పేటప్పుడు సాటే హృదయంలో ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగింది. అతను మేగుడితో ఉత్సాహంగా ఇలా అన్నాడు: బాబాకి గంగాజలంతో స్నానం చేయించాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. అందుకే నేను షిరిడీకి పంపుతున్నాను. అదీగాక నీ అనన్య సేవ చూసి నాకేమనిపిస్తుందంటే ఆ సద్గురువుతో నీకు సాంగత్యం ఏర్పడాలి. ఆయన చరణాలలో నీకు భక్తి కలగాలి. వెళ్ళు కాయ వాచ మనస నువ్వు ఆ సద్గురు పాదాలు పట్టుకో. నీ దేహం సార్థకమవుతుంది. నీ జన్మకు పరమ శ్రేయస్సు కలుగుతుంది. మేగుడు సాయిబాబా జాతిని గురించి అడిగాడు. కానీ నిజం చెప్పాలంటే సాటేకి కూడా ఆ విషయం తెలియదు. సాటే ఇలా అన్నాడు: మసీదులో ఉంటారు కనుక ఆయన్ని ముస్లిం అంటారు. చెవులు కుట్టించుకోని ముసల్మాను. ముస్లిం అన్న పదం చెవుల్లో పడగానే మేగుడి మనసు తలడిల్లిపోయింది. అతని మనసులో ఇలా ఆలోచన కొనసాగింది: యవనుల కంటే నీచులు ఎవరూ ఉండరు. ఆయన గురుత్వం అనగా ఎంతటిది కాదు అంటే సాటే కోపగిస్తాడు. సరే అందామంటే తను ఖచ్చితంగా దుర్గతి పాలవుతాడు, అంటే నరకానికి పోతాడు. మేగుడికి ఏం చేయాలో తోచలేదు. అతను ఆలోచనలో పడ్డాడు.
అతని పని ముందుకు పోతే గొయ్యి, వెనక్కి పోతే నుయ్యి అన్నట్లయింది. మనసు అస్థిరంగా డోలయామానంగా అయ్యింది. కానీ సాటే ఎంతో బలవంతం చేయడం వల్ల అతను బాబాని దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత మేగుడు సీడి వచ్చాడు. మసీదు ప్రాంగణం చేరుకున్నాడు. అతను మసీదు మెట్లెక్కేటప్పుడు బాబా తమ లీలను చూపడం ప్రారంభించారు. ఉగ్ర స్వరూపం ధరించి చేత్తో రాయి తీసుకొని అరవసాగారు. ఖబర్దార్, మెట్లు మీద అడుగు వేసేవంటే చూడు, గుర్తుంచుకో, ఇది ముస్లిములుండే స్థానం. నీవేమో గొప్ప జాతికి చెందిన బ్రాహ్మణుడివి, నేనైతే నీచాతి నీచుడునైన యవనుణ్ణి. నేను నీకు అంటరాని వాణ్ణి. వెళ్ళు, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళు. ఉగ్రంగా ఉన్న బాబా రూపం అంటే సాక్షాత్తు ప్రళయ కాలంలోని రుద్రుడి స్వరూపమే. చూసే వాళ్ళకి వణుకు పుట్టింది. మేగుడైతే గజగజ కంపించిపోయాడు. కానీ బాబా ఈ కోపం పైపైనే, హృదయంలో మాత్రం కారుణ్యపు వెల్లువే. మేగుడు నిర్ఘాతపోయాడు. బాబాకి నా మనసులోని విషయాలు ఎలా తెలుసు? దూరంగా ఉండే ఖేడ్ జిల్లా ఎక్కడ, అహ్మద్నగర్ ఎక్కడ? సంశయంతో కృంగిపోయిన నా మనసుని ప్రకటం చేయడం కోసమే బాబా ఇలా క్రుద్ధులైనారు. బాబా అతన్ని కొట్టడానికి ముందుకొస్తున్నప్పుడు మేగుడి ధైర్యం నీరు కారిపోయింది. అతని అడుగులు వెనక్కి పడసాగాయి. ముందుకెళ్లేందుకు అతనికి ధైర్యం చాలేదు. తర్వాత అతను అలాగే కొద్ది రోజులు షిరిడీలో ఉండిపోయాడు. బాబా కోపతాపాలు చూశాడు, చేతనైనంత సేవ చేశాడు. కానీ దృఢ విశ్వాసం మాత్రం కలగలేదు. తర్వాత అతను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ విపరీతమైన జ్వరంతో బాధపడి మంచానికి అంటుకుపోయాడు. బాబాపై గాలి మల్లగానే అతను తిరిగి షిరిడీకి వచ్చేశాడు. అలా మేగుడు షిరిడీకి తిరిగి వచ్చి అక్కడే ఉండిపోయాడు. అతనికి సాయిబాబా చరణాలపై భక్తిభావం కుదిరింది. సాయికి అతను అనన్య భక్తుడైనాడు. సాయియే అతని ఏకైక దైవం. మేగుడు మొదట శివభక్తుడు. సాయి పదాల్లో అనురక్తి కలగగానే సాయినే అతను శంకరుడిగా భావించసాగాడు. బాబాయే అతనికి ఉమానాథుడు. మేగుడు రాత్రింబవలు సాయి శంకరుడి నామాన్ని గట్టిగా జపించేవాడు. అతని అంతఃకరణం ప్రవృత్తి కూడా సాయి శంకరుని స్వరూపంలో సంపూర్ణంగా ఏకరూపమై చిత్తం ఎంతో పవిత్రమై పాపరహితంగా అయిపోయింది. మేగుడు సాయికి అనన్య భక్తుడిగా అయ్యాడు. సాయిబాబా అంటే ప్రత్యక్షంగా శంకర భగవానుడే అన్న భావన అతనికి కలిగింది. అతను సదా నోటితో శంకరా శంకరా అని అంటూ ఉండేవాడు. మరో దైవాన్ని అతను కొలిచేవాడు కాదు. సాయి పూజే అతనికి సమస్త దేవతల పూజ. సాయియే అతనికి గిరిజారమణుడు. ఆ భావననే మనసులో దృఢంగా పెట్టుకొని మేగుడు ప్రశాంత చిత్తుడే ఉండేవాడు. శంకరుడి బిల్వపత్రాలంటే ఎంతో ప్రీతి. షిరిడీలో బిల్వవృక్షం లేదని మేగుడు ఆ పత్రాలను తీసుకురావడానికి 1-1.5 క్రోర్సు అంటే 3-4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. 1.5 క్రోర్సుల దూరమే ఏమిటి, బిల్వపత్రాల కోసం కొండలు గుట్టలు కూడా ఎక్కి వెళ్తూ ఉండేవాడు. అలా చేసి అతను పూజపై ఉన్న ఆసక్తిని, తన కోరికను నెరవేర్చుకునేవాడు. దూర తీరాల నుంచి బిల్వపత్రాన్ని తెచ్చి పూజా సామాగ్రినంతా సమకూర్చుకొని సమస్త గ్రామ దేవతలను నియమబద్ధంగా విధిపూర్వకంగా పూజించేవాడు. సరాసరి మసీదుకి వెళ్ళడం, ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించడం, బాబా పాదాలు నొక్కడం, కడగడం, ఆయన చరణ తీర్థాన్ని తాగడం, ఇదే అతని నిత్య క్రమం. మేగుడికి చెందిన మరో కథను వింటే శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. సాయిబాబాకి గ్రామ దేవతల పట్ల ఉన్న ఆదరం, సాయిబాబా సర్వ వ్యాపకత వారికి తెలుస్తుంది. మేగుడు షిరిడీలో ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్న ఆరతి చేసేవాడు. మొదట సమస్త గ్రామ దేవతలను పూజించి, అంటే ఖండోబా, గణపతి, శని, శివపార్వతులు, మారుతి, లక్ష్మీదేవి మొదలైన వారు అతను మసీదుకి వెళ్ళేవాడు. అలాంటి అతని నిత్య నియమం ఒకరోజు తప్పిపోయింది. ఎంతగా ప్రయత్నించినా ఖండోబా పూజ జరగలేదు. పూజించడానికి ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా తలుపులు తెరుచుకోకపోవడం వల్ల పూజను అలాగే ఆపేసి మేగుడు హారతి తీసుకొని మసీదుకి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, ఈరోజు నీ పూజకి అంతరాయం కలిగింది. సర్వదేవతల పూజను చేశావు, కానీ ఒక దైవం పూజ లేకుండా ఉండిపోయాడు. వెళ్ళు, అది పూర్తి చేసి ఇక్కడికి రా. మేగుడు ఇలా అన్నాడు.
ద్వారం వేసి ఉంది. తెరుద్దామంటే తెరుచుకోవటం లేదు. కనుకే పూజకి అంతరాయం కలిగింది. దానికి బాబా ఇలా అన్నారు, వెళ్ళు వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి చూడు, తలుపులు తీసి ఉన్నాయి. మేఘుడు వెంటనే ఒక క్షణం కూడా వృధా చేయకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాబా అన్న మాటలు అతనికి అనుభవంలోనికి వచ్చాయి. మేఘుడు ఖండోబాన్ని పూజించిన తరువాత అతని మనసును పెనవేసుకున్న అశాంతి తొలగిపోయింది. తరువాత బాబా మేఘుడిని తన పూజ చేయనిచ్చారు. మేఘుడు గంధ పుష్పాది 8 ఉపచారాలతో ఎంతో ఆదరంతో బాబాను పూజించాడు. యథాశక్తి దక్షిణ, దండ, పళ్ళు కూడా అర్పించాడు. ఓసారి మకర సంక్రాంతి రోజున గోదావరి నదీ జలాన్ని తెచ్చి బాబాకి నూనె రాసి నలుగు పెట్టి చందనం అద్ది స్నానం చేయించాలని మేఘుడి మనసులో కోరిక కలిగింది. అనుమతి తీసుకోవడానికి బాబాని పదే పదే అడిగినప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని బాబా అన్న వెంటనే మేఘుడు బిందె తీసుకొని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయానికి ముందే మేఘుడు ఖాళీ బిందె తీసుకొని ఎండ వేడి నుంచి రక్షించే సాధనం అంటే గొడుగు తీసుకోకుండానే, కాళ్ళకి చెప్పులైనా వేసుకోకుండానే నీరు తేవడానికి గోదావరి నది వైపుకి బయలుదేరాడు. వెళ్ళి రావడానికి 8 కోసులు అంటే 25 కిలోమీటర్లు దూరాన్ని నడవవలసి ఉంటుందని, ఎంతో కష్టము శ్రమ అవుతుందని అతను స్వప్నంలో కూడా అనుకోలేదు. ఈ చింత అతనికి అసలు లేనే లేదు. ఈ చింత అతనికి అసలు లేనే లేదు. ఆజ్ఞ లభించగానే అతను బయలుదేరాడు. నిశ్చయం దృఢమైతే దాని వెంటే కార్యం సాధించాలన్న ఉల్లాసము ఉంటుంది. గంగాజలంతో సాయినాథునికి స్నానం చేయించాలని అతని మనసులో ఉంది. అప్పుడు ఇక కష్టం అనేది ఏముంటుంది, అలసట అనేది ఏముంటుంది, దృఢమైన శ్రద్ధ అనే దొక్కటే కార్యసిద్ధికి ఆధారం. ఈ ప్రకారంగా మేఘుడు నీటిని తెచ్చి రాగి గంగాళంలో పోసి స్నానానికి లేవండి అని బాబాని అర్థించాడు. కానీ బాబా అది వినలేదు. మధ్యాహ్నారతి అయిపోయింది. భక్తులు తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. బాబా స్నానానికి సర్వం సిద్ధమైంది అని మేఘుడు ఎంతగానో అర్థించడం చూసి లీలను లేదా ఆటను ఆడేందుకే దేహాన్ని ధరించిన సాయి మేఘుడు చెయ్యి తన చేత్తో పట్టుకొని ఇలా అన్నారు, నాకు గంగా స్నానం వద్దురా, నీకేం తెలియదురా, ఫకీర్నైన నాకు గంగా స్నానం ఎందుకు? కానీ మేఘుడు అది వినలేదు. బాబాని అతడు శంకరుడిలా భావిస్తాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు అన్నదొక్కటే అతనికి తెలుసు. బాబాతో అతనిలా అన్నాడు, ఈరోజు మకర సంక్రాంతి పండుగ. శంకరుడికి గంగాజలంతో స్నానం చేయిస్తే ఆయన ఎంతో ప్రసన్నుడు అవుతాడు. అప్పుడు అతని ప్రేమను చూసి, పరిశుద్ధమైన మనస్సును చూసి, చెదరని దృఢ నిశ్చయం చూసి బాబా సరే నీ కోరిక నెరవేరుతుంది అని లేచి స్నానం కోసం వేసిన పీట మీద కూర్చున్నారు. మేఘుడి ముందు తలంచి తలపై కొద్దిగా నీటిని పోయి, అన్ని అవయవాల్లోకి ముఖ్యం తల, దానిపై కొద్దిగా నీరు చిలకరిస్తే పూర్తిగా స్నానం చేయించినట్లు అవుతుంది. నా మాట వినరా? మేఘుడు సరే అని నీటి బిందెను ఎత్తాడు. తల మీద పోస్తుంటే అతనికి ప్రేమ ఎలా పొంగులు వారిందంటే హరగంగే అంటూ అతను వాటిని బాబా దేహంపై పూర్తిగా పోసేశాడు. నా శంకరుడికి నేను బట్టలతో సహా స్నానం చేయించాను అని మేఘుడికి పట్టరానంత ఆనందం కలిగింది. కానీ అతను ఖాళీ బిందెను కింద పెట్టి చూసినప్పుడు అతనికి ఒక చమత్కారం కనిపించింది. అతను అవయవాలన్నింటిపై నీళ్లు పోసినప్పటికీ బాబాకి కేవలం తల మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉండిపోయాయి. దుస్తులపై ఒక్క నీటి బొట్టైనా లేదు. మేఘుడి అభిమానం కరిగిపోయింది. ఆ సమయంలో అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకితులైనారు. ఈ ప్రకారంగా శ్రీ సాయి మహారాజు భక్తుల ముచ్చటని తాము పూర్తిగా తీర్చేవారు. నీ మనసులో స్నానం చేయించాలని ఉంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయించు, కానీ అందులో కూడా నా రహస్యం నీకు సహజంగా తెలుపుతాను, అది గుర్తుపెట్టుకో. ఇదే సాయి భక్తి యొక్క సారం. అదృష్టవశాత్తు ఆ భక్తి అంటూ ఏర్పడితే అప్పుడు ఆ భక్తులు
దేన్నైనా ప్రాప్తింప చేసుకోగలరు. వారికి ఏది అసాధ్యం కాదు. క్రమక్రమంగా అన్నీ సులభంగా లభిస్తాయి. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం సాయంత్రం అటూ ఇటూ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా భక్తుల మనసులో శ్రద్ధ సహనాలను పెట్టుకుంటే సాయి వాళ్ళ ఇచ్ఛిత మనోరథాన్ని నెరవేరుస్తారు. కానీ ప్రత్యక్ష వ్యవహారాల్లో అలాంటిది ఓ చిన్నాన్ని నాటి క్రమక్రమంగా తమపై ఇష్టం కలిగించి సాయి ఆ భక్తులకి పారమార్థిక బోధను ప్రసాదిస్తారు. మేహుడికి చెందిన అలాంటిదే మరో కథను వింటే శ్రోతలకు సుఖం కలుగుతుంది. సాయికి తమ భక్తులపై ఉన్న ప్రేమను చూసి వారి మనసులకి ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ చందోర్కర్ మేగుడికి ఒక పెద్ద బాబా ఫోటో ఇచ్చాడు. సాటేవాడాలో తన గదిలో దాన్ని పెట్టి కూడా అతను ఎంతో భక్తితో పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తి, వాడాలో అచ్చం అలాగే ఉండే ఆయన చిత్రం. 2 చోట్ల పూజ, హారతి ఆహోరాత్రులు నడిచేవి. అలాంటి సేవ జరుగుతూ సహజంగా ఓ సంవత్సరం గడిచింది. ఒకసారి మేగుడు తెల్లవారుజామున మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక అనుభవం కలిగింది. పక్క మీద మేహుడు కళ్ళు మూసుకుని పడుకొని ఉన్నప్పుడు, అతను మానసికంగా పూర్తిగా మెలకువతోనే ఉన్నప్పుడు బాబా స్పష్ట రూపం అతనికి కనిపించింది. బాబా కూడా అతను మెలకువగా ఉండటం చూసి అతని పక్క మీద అక్షింతలు వేసి, మేహ, గోడ మీద త్రిశూలం బొమ్మను గీయరా అని చెప్పి అక్కడే అదృశ్యమైపోయారు. బాబా మాటలు చెవుల్లో పడగానే మేహుడు ఎంతో ఆనందంతో పులకరించిపోతూ కళ్ళు తెరిచాడు. కాని బాబా అదృశ్యమవటం చూసి అతనికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. మేహుడు చూసినప్పుడు పక్క మీద అన్ని వైపులా అక్షింతలు పడి ఉన్నాయి. వాడా తలుపు ఇది వరకటిలాగానే మూసివేసి ఉంది. మేహుడికి ఎంతో సందేహం కలిగింది. అతను బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళి అతనికి త్రిశూలం సంగతి చెప్పాడు. గోడ మీద త్రిశూలం గీసేందుకు అనుమతి అడిగాడు. మేహుడు బాబాకి తన కలనంతా వర్ణించాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, కల ఏమిట్రా, నా మాటలు నువ్వు వినలేదా? గోడ మీద త్రిశూలం గీయి, కలే కదా అని అంటూ నా మాటలు నిజమా అబద్ధమా అని అడగటానికి వచ్చావా? నా మాటలకి అర్థం చాలా స్పష్టంగా ఉంటుంది. అందులోని ఒక్క అక్షరం కూడా వ్యర్థం కాదు. మేహుడిలా అన్నాడు, మీరు నన్ను మేల్కొలిపారని మొదట నాకు అనిపించింది. కానీ కనీసం తలుపులు తీసి అయినా లేవు కనుక నాకు అలా అనిపించింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. నేను ప్రవేశించటానికి తలుపులు అవసరం లేదు. నాకు ఆకారము లేదు, విస్తరణ లేదు. నేను సదా సర్వదా అంతటా వ్యాపించి ఉన్నాను. నా పైన భారం వేసి నిజంగా నాతో ఏకరూపులయ్యే వారికి సకల శరీర వ్యాపారాలను నేను సూత్రధారినై నడిపిస్తాను. సరే, తరువాత బాబా త్రిశూలం గీయమని చెప్పటానికి కారణం ఎంత కుశలతతో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో అది శ్రద్ధగా వినండి. అప్పుడు దానికి సంబంధించిన నిశ్చయం ఏర్పడుతుంది. ఇక్కడ మేహుడు వాడాలో త్రిశూలాన్ని గీయటం ప్రారంభించాడు. గోడ మీద బాబా చిత్రం పక్కనే ఎరుపు రంగులో త్రిశూలాకృతిని గీశాడు. మరునాడు మసీదులో రామదాసు సంప్రదాయానికి చెందిన ఒక బాబా భక్తుడు పూణే నుండి వచ్చాడు. బాబాకి నమస్కరించి అతను బాబాకి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేహుడు కూడా అక్కడికి వచ్చి అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో ఇలా అన్నారు, శంకరుడే వచ్చాడు, అతన్ని నీవు జాగ్రత్తగా చూడు. ఈ ప్రకారంగా త్రిశూలం గీయమని స్వప్నం వచ్చిన వెంటనే సరాసరి లింగమే ప్రాప్తించినందుకు మేహుడు చకితుడై లింగాన్ని చూసినప్పుడు ప్రేమతో అతని కంఠం రుద్ధమైంది. ఈ లింగానికి సంబంధించిన మరో అనుభవం కాకాసాహెబ్ దీక్షిత్కు వచ్చింది. దాన్ని కూడా శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే సాయి చరణాల్లో వారికి శ్రద్ధ కలుగుతుంది. ఇక్కడ లింగాన్ని తీసుకుని మేహుడు మసీదు నుంచి బయలుదేరినప్పుడు వాడాలో కాకా దీక్షిత్ స్నానం చేసి సాయి స్మరణలో లీనమైనాడు. ఉతికిన వస్త్రంతో దేహాన్ని తుడుచుకుని రాతి మీద నిలబడి తువ్వాలను తల మీద వేసుకుని సాయిబాబాని స్మరించుకోసాగాడు. ప్రతిరోజు అలాగే నియమంతో తలపై తువ్వాల కప్పుకుని నామస్మరణ చేస్తున్నప్పుడు అతని ఎదుట ఆనందంతోనూ సంతుష్టి తొణికెసలాడే అందమైన మొహంతో
మేహుడు తన ఎదుట నిలబడి ఉన్నట్లు కనిపించింది. మేహుడు ఇలా అన్నాడు, చూడు కాకా, బాబా నాకు శివలింగం ఇచ్చారు, ఇది చూడు. కాకాసాహెబ్కి ఈ లింగం విశిష్టతను చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. ఒక్క క్షణం ముందర ఎవరి ఆకారము చిహ్నము ధ్యానంలో వచ్చాయే అదే లింగాన్ని చూసి దీక్షిత్ మనసు వెంటనే సుఖించింది. ఈ ప్రకారంగా గోడ మీద త్రిశూల ఆకారం గీయించి తన చిత్రం పక్కన శివలింగ స్థాపన చేయించారు బాబా. మేహుడికి శంకరుని పూజ అంటే ఇష్టమని అతనికి శివలింగాన్ని ఇచ్చి అతని శివభక్తిని బాబా దృఢం చేశారు. నిజంగా బాబా కుశలత అద్భుతం. అలాంటి కథలు ఒకటి ఏమిటి, లెక్కలేనన్ని చెప్పుకోవచ్చు. కానీ గ్రంథం విస్తరిస్తుంది కనుక శ్రోతలు క్షమించాలి. అయినప్పటికీ మీకు అవి వినాలన్న ఉత్సాహం ఉంది కనుక మరొక సంగతి చెప్తాను. రాబోయే అధ్యాయంలో సాయిబాబా చమత్కారం దీనికన్నా అలౌకికంగా అనిపిస్తుంది. హేమాడ్ పంత్ సాయిబాబాకి శరణు వచ్చి ఆయన చరితను శ్రోతలకు వినిపిస్తున్నాడు. దానివల్ల అందరికీ సంసార భీతి నశించిపోయి వారి సంకటాలు నివారించబడతాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని దృష్టాంత కథనం అనే పేరుగల 28వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 28వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. కీర్తిశేషులు దాసహను మహారాజు తన శ్రీ భక్త సారామృతంలోని 53వ అధ్యాయంలో మేహుడి గురించి ఎంతగానో జరిగినట్లుగా అందంగా వర్ణించాడు. తల్లో జటాజూటంతో దృఢమైన శరీరంతో ఉండే అతని వాక్కులో తనకి ఎంతో ఇష్టమైన హరహర శివ అనే నామమే అహోరాత్రులు నడుస్తుంటుంది. ఈ మేహుడు బ్రహ్మచారి. కర్మ మార్గం అంటే అతనికి ఎంతో ఇష్టం. సాటేతో కలిసి అతడు షిరిడీకి వచ్చాడు. ప్రతిరోజు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి దేహమంతా భస్మం పూసుకుని మృహచర్మంపై కూర్చునేవాడు. పాల బాహంపై అడ్డుగా విభూతి రేఖలు దిద్దుకుని తెల్లటి చందనం పెట్టుకునేవాడు మేహుడు. తన దేహంలో తపోబలాన్ని మరొక జలంధరునిలా ప్రతిబింబించేవాడు. నిజంగానే మేహుడి తపస్సు గొప్పది. అతను బాబా హారతి కూడా ఒంటికాలి మీదే నిలబడి చేసేవాడని అంటారు. నిజంగానే బాబాకి అతనితో ఏదో రుణానుబంధం ఉండి తీరాలి. లేకపోతే కర్మభ్రంశం అయిన అతన్ని కీర్తిశేషులు రావ్ బహదూర్ సాటే ద్వారా ఏదో ఒక రకంగా షిరిడీకి లాగి అతనికి ఒకే ఒక దైవమైన శంకరుడు సాక్షాత్ తానే అన్నట్లు అనిపింపచేసి అతని భక్తి పట్ల తపశ్చర్య పట్ల ప్రసన్నులై క్రీస్తు శకం 1912 సంవత్సరంలో షిరిడీలో తమ వద్దే అతను మరణించినప్పుడు స్వయంగా అతని శ్మశాన యాత్రలో తాము ఉండి అతని దేహంపై పూలు చల్లి బాబా అతనికి సద్గతి ఇచ్చి ఉండేవారే కాదు. మేహుడు నిజంగా అదృష్టవంతుడు. అతని యజమాని అంటే రావ్ బహదూర్ సాటేకి లభించనిది అతనిచే సాధింపదనిది ఇతనికి లభించింది. సాటేకి బాబా ఆశీర్వాదంతో వృద్ధాప్యంలో ఒక కొడుకు పుట్టాడు. పెన్షను కూడా పెరిగింది. కానీ పరమార్థంలో మాత్రం అతని ప్రగతి అలాగే ఉండిపోయింది. బాబా తమ వద్ద అతని కామవాసనను ఆపట అంటే సాటే ఒక చెడు ప్రవృత్తి కల స్త్రీ ఇంటికి పోయి ఏకాంతంలో ఒక నీతిబాహ్యమైన పని చేయబోతుంటే బాబా అతని ముందు అక్కడ హఠాత్తుగా ప్రకటమై దాన్ని ఆపేశారు. చార్టర్స్ అండ్ సేయింగ్స్ నెంబర్ 206నికి క్రోధాన్ని తీసేయటానికి సాటే ఏదో కారణంతో కోపంతో తన భార్యను కొరడాతో కొట్టడానికి తయారైనప్పుడు బాబా సరిగ్గా అదే సమయంలో అతన్ని పిలవమని మేహుడిని పంపి దాన్ని ఆపారు. చార్టర్స్ అండ్ సేయింగ్స్ ప్రయత్నించారు. కానీ సాటే బాగుపడలేదు. సాటే మనసులో తన గొప్పతనాన్ని గురించి కొంచెం అహంకారం కూడా ఉండేది. అతనికి షిరిడీలోని గ్రామస్తులతోనూ అలాగే బాబా దగ్గరికి ముంబై నుండి వచ్చిన చాందోర్కర్ దీక్షిత్ లాంటి సుశిక్షితులైన గొప్ప భక్తులతో కూడా సరిపడేది కాదు. క్రీస్తు శకం 1918 సంవత్సరం ప్రారంభంలో బాబా హయాంలోనే అతను షిరిడీని వదిలి పూణేలోని తన గ్రామానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రానే లేదు. మేహుడు మాత్రం
తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే గురుకృప ఉన్నప్పటికీ సాధకులు తమ సాధన తామే స్వయంగా చేసుకోవాలి. గురువు కేవలం మార్గదర్శనం చేస్తూ వారి సాధనను నడిపిస్తారు. బాబా స్వయంగా చెప్పి ఉండలేదా, మీరు తీవ్రంగా ప్రయత్నించండి, ప్రతిఫలాపేక్షను పూర్తిగా వదిలేయండి, మీకు ఫలాన్ని ఇవ్వటానికి నేను మీ వెనుక నిలబడే ఉన్నాను కదా. కానీ నిజం చెప్పాలంటే తీవ్రంగా ప్రయత్నించి పాలను మేము పితకాలి. పాలను మీరు యథేచ్ఛగా త్రాహాలా అంటారేమో, అది నాకు తెలియదు. మానవులు కార్యసాధనలో తత్పరులు అవ్వాలి. 29వ అధ్యాయం స్వప్న కథ కథనం. షిరిడీలో మద్రాసు వ్యక్తికి, బొంబాయిలో టెండూల్కర్ భార్యకి, గ్వాలియర్లో డాక్టర్ కెప్టెన్ హాటేకి బాబా స్వప్నాన అనుభవాన్ని ఇచ్చిన కథలు చెప్పడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజునికి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన శ్రీ సాయిబాబా కుశలతను నేను గడిచిన అధ్యాయంలో చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్తాను. కథా సంగతి మునుపటిదిలాగానే ఉంటుంది. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో గతంలో బాబా చేసే గొప్ప లీలలను విని ఒక భజన బృందం షిరిడీకి ఆయన దర్శనం కోసం వచ్చారు. వారు మద్రాసులో బాబా కీర్తిని విన్నారు. వారంతా కాశీయాత్రకు ప్రయాణిస్తూ షిరిడీలో ఆగారు. సాయిబాబా గొప్ప ఉదారులు, దానకర్ణులు, గొప్ప మహాత్ములు. యాత్రికుల మీద కృపతో వారు అపారంగా డబ్బు పంచేవారు. ఒక కాని, అనా, బేడ అనగా 4 కానులు అంటే 1 అనా, 16 అనాలు 1 రూపాయి, అర్ధ రూపాయి పావలాలను ఎంతో సహజంగా వర్షించేవారు. 4 అనాలు అంటే 25 పైసలు, 8 అనాలు అంటే 50 పైసలు అంటే డబ్బుని విరివిగా పంచేవారు. కొందరికి 10, కొందరికి 20, కొందరికి 50 రూపాయలు ఇచ్చేవారు ఆయన. ఇంతేనా, పండుగ లేదా ఉత్సవ సమయాల్లోనూ ఏదైనా విశేష కార్యం ఉన్నప్పుడు లేదా పర్వదినాల్లో మాత్రమే కాక ప్రతిరోజు పైన చెప్పినట్లు ఆయన ఎంతో సంతోషంగా డబ్బు పంచుతుండేవారు. నర్తకులు నర్తించేవాళ్ళు, గాయకులు పాటలు పాడుతుండేవారు, భట్రాజులు శృతి చేస్తుండేవారు, గారడీ వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు, హరిభక్తులు భజనలో లీనమైపోయేవారు. ఎప్పుడైనా మనసుకి తోస్తే బాబా ప్రయాణికులకు కూడా డబ్బు పంచుతారని, అలా ఆ మహారాజు యొక్క ఉదార స్వభావాన్ని, చేతికి ఎముక లేనట్లు దాన ధర్మాలు చేసే ఆయన కీర్తిని ఆ నోట ఈ నోట విని మీరు బాబాని దర్శనం చేసుకోవాలన్న కోరికను మనసులో పెట్టుకున్నారు. నిజంగా సాయినాథులు దయామృతమూర్తులు. దీనులు, బలహీనులు, కష్టాలు అవసరాలు ఏవైనప్పటికీ వారిని హృదయపూర్వకంగా విచారించి ఆదుకునేవారు. ఒక పురుషుడు 3 స్త్రీలతో కలిసి, అంటే తాను, తన భార్య, మరదలు, కూతురు, ఆ 4 అమూల్య అనురాగ చిన్మయ రేఖలను వెదజల్లే ఆ మహనీయుడి దర్శనం చేసుకోవాలని ఉబలాట పడ్డారు. సాయిబాబా దర్శనం చేసుకుని వారు తృప్తి చెందారు. ప్రతిరోజు నియమంగా ఆయన ముందు ప్రేమపూర్వకంగా భజన చేసేవారు. వారి సాంప్రదాయం రామదాసు అనగా సమర్థ రామదాసు. వారెంతో ఉత్సాహంతో భజన చేసేవారు. బాబా కూడా తమ మనసుకు తోచినంత రూపాయో అర్ధ రూపాయో వారికిచ్చేవారు. ఒక్కోసారి వారికి బర్ఫీ, కోవా మిఠాయి ఇచ్చేవారు. కొన్నిసార్లు ఖాళీ చేత్తో తిప్పి పంపేవారు. సాధారణంగా బాబా పద్ధతి ఇలా ఉండేది. అలా అని ఖచ్చితంగా ఎప్పుడూ అలాగే ఉండేది కాదు. డబ్బు పంచటం అనే మాట మాత్రం నిజం, అందులో అబద్ధం ఏమీ లేదు. కానీ అది అందరికీ ఇచ్చేవారు కారు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీర్లు, ఇతరులపై ఆధారపడి జీవించేవారు, భిక్షగాళ్ళు సదా బాబాని అడిగేందుకు వచ్చేవారు. బాబా ఎంత దయామయులైనప్పటికీ ఆయన అందరికీ దాన ధర్మాలు చేసేవారు కాదు. అది ప్రాప్తించే సమయం వచ్చిన వారికే ఆ సత్పురుషుడిచే స్పృశించబడిన అదృష్టమనే సుఖపు డబ్బు నాణాలు లభించేవి. దీనికి సంబంధించిన ఈ సంగతి వింటే శ్రోతలు సంతుష్టులవుతారు. దాన్ని మీ ముందు పెట్టి అప్పుడు ముందుకు నడుద్దాం. ఉదయాన్నే ఉపహారం తీసుకుని బాబా మసీదులో దుని దగ్గర స్తంభాన్ని ఆనుకుని కూర్చున్నప్పుడు కొండాజీ అనే పేరు గల బాబా భక్తుడి కూతురు ఆమని అక్కడికి వచ్చేది. 3 ఏళ్ల వయసుతో దిశమొలతో ఉన్న ఆ పిల్ల చేతిలో
జింతా జింతా సున్నా అంటే తాంబూలంలో వేసుకునే లేదా అలాగే నోట్లో వేసుకునే పొగాకు రంగులో ఉండే చిన్న ఉండలు. మూత తెరిచిన రేకు డబ్బాని చేత్తో పట్టుకుని తల్లి జమిలీతో కలిసి సరిగ్గా సమయానికి హడావిడిగా వచ్చేది. ఆయన ఎంచక్కా బాబా ఒళ్ళో ఆమని కూర్చునేది. ఆ డబ్బా బాబా చేతికిచ్చి బాబా చేయి పట్టుకుని బాబా రూపాయి రూపాయి అంటుండేది. బాబాకి పిల్లలంటే మహా పిచ్చి. ఆ పిల్ల కూడా आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं
तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,